న్యూటివితలకు ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనా సముద్ర గ్రామంలో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన PACS గోడౌన్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఈ గోడౌన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో DCO శ్రీనివాసరావు, PACS చైర్మన్ బాపురెడ్డి, దేవేందర్, ప్రతాప్, BRS నాయకులు రాజ్కౌట్ తదితరులు పాల్గొన్నారు. నిత్య జాతీయ గీతాలాపన చేయడం అద్భుతమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని పాతరామ టాకీస్ చౌరస్తా వద్ద ఆయన నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేపడుతున్న జనహిత సేనా సమితి సభ్యులు, నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆయన మండల పరిధిలోని ఎల్లమ్మ తండ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలను కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. CPM పోరాటాల ఫలితంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిందన్నారు. నేటి ప్రభుత్వాలు ఉపాధి హామీ అమల్లో విఫలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కూకట్పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు ఎర్రవల్లి సతీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతావని ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణం అల్లూరి వంటి మహనీయుల ప్రాణ త్యాగాలు అని గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా దేవరకొండకు తరలిస్తున్న 570 కేజీల బెల్లం, 50 కేజీల ఆలాన్ని STF SI బాలరాజు నేతృత్వంలోని బృందం ఇబ్రహీంపట్నం BN రెడ్డి కాలనీ సమీపంలో పట్టుకుంది. స్వాధీనం చేసుకున్న బెల్లం విలువ 62,000 రూపాయలు కాగా తరలించేందుకు ఉపయోగించిన 3 లక్షల రూపాయల విలువైన కారును సీజ్ చేశారు. డ్రైవర్ రాజును అరెస్ట్ చేశారు. నల్గొండ పట్టణంలోని సాయినగర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 12వ వార్షికోత్సవం సందర్భంగా నేడు హారతి, విఘ్నేశ్వర పూజ, సేవాభిషేకం, మూల విరాట్ సాయిబాబాకు అభిషేకం, సాయిబాబా అలంకరణ అనంతరం దివ్య దర్శనం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బుర్రి భూపతిరెడ్డి, వైస్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మధురి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు 2వ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక హోమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నార్నూర్ మండలంలోని మహాగాన్ గ్రామస్తులు అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామంలో తాగునీటి కష్టాలు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో నీటి సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ హామీ ఇచ్చి నేడు నెరవేర్చిందన్నారు. షేకుగోడ్ గ్రామంలో బోరు బావి వేయించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో LB స్టేడియం ఎదుట ఉన్న విగ్రహానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత VHBC కమిషన్ చైర్మన్ నిరంజన్ నివాళులర్పించారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంట వరకు ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. BC కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాదాపు 55 నిమిషాల పాటు రాత్రి వర్షం తగ్గే వరకు కరెంటు నిలిచిపోయింది.